గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాడరా తీయగా చల్లగా పసి పాపల నిదురపోతానురా పాడరా తీయగా చల్లగా. పాడటం కాదురా, నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను. రాత్రంతా కడుపు నొప్పని కాలు నొప్పని పనెగొట్టి ఇదట్రా నువ్వు చేసే పని రాసుకెల్. ఏం తప్పు చేశాను దోస్త్? యశోదమ్మ ఒళ్ళో నిద్రించే బుజ్జి కృష్ణుడి పాత్ర పోషిస్తున్నాను. అమ్మా తల్లి, అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఆ పాత్రతో పాటు ఈ పాత్ర కూడా పట్టుకొని ధర్మం శరణం గచ్చామి అంటూ పో. రే రే రే, నువ్వెక్కడికి రా ఈ సైకిల్ తో? నువ్వు రాత్రంతా కష్టపడ్డావు కదా, నిద్రం శరణం గచ్చామి అంటూ నువ్వు ఇక్కడే ఉండు, నేను థియేటర్కి వెళ్ళి బ్యానర్లు కట్టిస్తాను. నువ్వు అమ్మగారు ఈ మొక్కగా అదే ఇక్కడ. నమస్కారం అండి. నమస్కారం. ఏ సావిత్రి, మీ నాన్నగారి కంటికి ఎలా ఉంది? పర్వాలేదండి. రేపు మీ కోడలు గారు ఊరికెడుతున్నారట కదండి? అవును. ఏం లేదు, అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని. ఓహో అదా, 200 అప్పడాలను వడియాలు ఇచ్చి పంపించు. అలాగే, వస్తానండి. మంచిదమ్మా. నమస్కారం అండి. ఎందుకత్తయ్యా ఇక్కడి నుంచి మోతబరువు? ఈ అప్పడాలు వడియాలు అక్కడ దొరకవనా? అది కాదమ్మా, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? వేదాంతం శేషేంద్ర శర్మగారి కూతురు. శర్మగారంటే ఆ రోజుల్లో నటరాజుకు మారుపేరన్నమాట. ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు. ఇప్పుడు అనారోగ్యం పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సహాయుణ్ణి చేశాయి. ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతోంది. అబ్బబ్బా, ఏమిటండి? ఏమిటా గావు కేకలు? ఏ బడిలో వేశారు? ఏమిటా? వంకాయ బజ్జీలోకి. ఇవాళ నేను వంట చేస్తున్నాను ఎవరు చెప్పారు? ఈ రోజు కార్తీక సోమవారం, అందరికీ ఉపవాసాలు. లోపలికి రండి. నేను ఉండగలంటే దత్తనంగా ఉండగలరు బాబు. ఉపవాసం చెప్తే కథ ఒళ్ళన్న తగ్గుతుంది. అయినా అదేటి బాబు, కనసన్నగా గోసిగుడ్డేటి, ఒళ్ళంతా నూనెటి. కలిపి వచ్చేయండి బాబు, పిల్లలు చూస్తే దాడి చేసుకుంటారా? సర్లే, నీళ్లు పెట్టు. ఆజ్ఞం, పొద్దున్నే వాడిని పెట్టుకుని ఆ పాటలు ఏమిటి? నాకు స్కూల్కి టైం అవట్లేదు. అవును, టైం అవుతోంది. తయారవరే? తయారవటానికి జడేసుకోవాలా, పూలు పెట్టుకోవాలా? వెళ్ళి కంచంలో వడ్డించు. అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, అంటర్వేర్లు తువాళ్ళు. అమ్మా అమ్మా, ఏమిట్రా? నాన్నకు నా బయలున్నట్టు ఇష్టం లేకపోతే కోర్టు స్టాండ్ నిలబడతాను. ఆయన బట్టలన్నీ నా మీద ఆరేసుకోవాలి. ఆయనతో అరణ్యకాండ అయిపోయింది, మళ్ళీ నీతో ఏమిట్రా కిష్కిందకాండ? మీ అందరికీ అలాగే ఉంటుంది. సంగీతం అంటే సరస్వతీదేవి. ఆయన టోపీ మీద ఇదిగో ఈ జెండాల మీద కాడు తుడుచుకునే పట్టా కప్పేస్తే ఊరుకుంటాడా? ఊరుకోనరా, నిన్ను లోపలైళ్లకు లాగించేసి 2 ఇంజల చేత షంటింగ్ చేయించేస్తాను రా, తలక మార్చిన వెధవా. రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని 10 మార్కులు రాని వెధవా, నీకు సంగీతము సరిగమనునా? అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లా బ్రతకరా అంటే కూర్చుబడి వెధవా. మీ అద్దె గురించా? 4-5 రోజుల్లో ఇచ్చేస్తానండి. అబ్బే అది కాదండి, వీటి గురించి. ఇవి ప్యాక్ చేయటానికా? అవును, వాటి విలువే పెరిగిపోతుంది. తీసుకోండి. ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదా? కొంటలేదు, ఉపయోగిస్తున్నారు అంతే. అమ్మాయి గారు అంట్లో వేసిన నువ్వు కాలు, మా ఇంట్లో పని అయిపోయిందా? మీ మధ్య నన్ను వండలే బావు. అయినా ఈ ఆడకూతురు చూస్తే తండ్రి సాటున పదిలంగా పెరిగిన పిల్ల పయ్యత్తురాలు. తమరేమో దేశంలో గంటనాక మీ అయ్య కొడితేనే టంగుమనే పిరికి మారాదు. మేమెవరం లేకపోయినా తమరిద్దరూ కలిసి సెట్టా పట్టాలు వేసుకొని తిరగలరా? చెట్టు పొట్ట ఎక్కి ప్రేమ గీతాలు పాడుకోగలరా?
నువ్వేనా? ఏమిటి ఆ చప్పుడు? అబ్బే ఏమి లేదే, గజ్జెలు చెయ్యి తగిలి పడ్డాయి అంతే. మీనా, మీనా, ఏమిటి? పట్టుకో పట్టుకో. అదేమిటి నువ్వు ఇంకా బట్టలు వేసుకోలేదు? నాన్నగారు ఎప్పుడో తయారై నీ కోసం కూర్చుంటే. అవును, పెట్లో చీరలన్నీ ఏమైనాయి? చీరలు ఉతకడానికి సోప్ పట్టించాను. అందులో పరికిణీలు లేవా? ఉన్నాయి. మరింకే అవి కట్టుకో. అయినా ఇంట్లో ఉండేదానివే కదా, ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని నేర్చుకుందు కాని. అలాగేనమ్మా. నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ. పాపం ఎక్కడ సాధన మానేస్తుందో, ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని. ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పారేసి ఈ గజ్జలు నా మెళ్ళో కట్టేయండి. 24 గంటలు ఈ వేసుకు తిరుగుతూ ఉంటాను. అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది. ఏమిటి పొద్దున్నే భాగవతం మొదలు పెట్టావు? ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా? అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు పెత్తనాలు లాగానే కనిపిస్తాయి. సరే, ఆ అవసరం ఏంటో వెళ్ళి నాన్నకి చెప్పుకో. అసలు ఈ వారంలో ఒక్క 10 నిమిషాలు గజ్జలు కట్టుకుని కుదురుగా ప్రాక్టీస్ చేసావుటే. నువ్వేం చిన్నపిల్లవా 4 వాయించి కూర్చోబెట్టడానికి? అదేమిటి అంటే నా నోరు బయటపడుతుంది, అంతేగా? ఏమిటమ్మా, మీనాక్షి ఇంకా తయారు కాలేదా? అదేం కాదు నాన్న, ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడే. ఏమ్మా, ఒంట్లో బాగోలేదా? నాకు కాదు నాన్న, నా స్నేహితురాలు రత్నమాల అని వాళ్ళ వదిన గారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. పాపం వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా, అమ్మా మీనా, మా అమ్మాయికి కాస్త తోడుగా ఉండు తల్లి, ఇవాళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకుని అమ్మాయికి పచ్చిని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న? అర్థం చేసుకోదు. నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్గొడతావేమోనని దాని భయం. ఆ వారా ఈ వారా రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా. ఆసుపత్రికి వెళ్ళిరాని. ఇదిగో శివ, కొంచెం రైట్కి. కరెక్ట్, అలా కట్టి. సినిమాలు వచ్చేసింది, దిగవే. నీ ₹1 ఎలా ఇవ్వు. చంపుతా. అది కాదే, నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చేసావా? అవును. పెళ్లి పెటాకులు లేకుండా పిల్లలేమిటే? ఉత్తుత్తిన అంటే నిజంగా అయిపోయినట్టే ఏడుస్తావేమిటి? ఆపద్ధర్మానికి ఏవేవో చెప్తూ ఉంటాం, అర్థం చేసుకోవు. పైన తదాస్తు దేవతలు ఉంటారట. నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చిందని చెప్పిన మాట వాళ్ళు విని తదాస్తు తదాస్తు అంటే కుంతీదేవి అని పేరు మార్చుకుంది. గాని అటు చూడు, అప్పుడే ఎంత క్యూవో. ముందు పద. హలో, మీకు వినపడుతుందండి? హాయ్, నాకు వినపడుతుందండి. హాయ్, మొదటి రోజు కదా అని 7 గంటలకే బుకింగ్ ఓపెన్ చేసి. హాయ్, ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ వేసిందట. బా, అదృష్టం అంటే అది. ఏం అదృష్టం? ఆ డ్రెస్సులన్నీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్లిపోతారట. హీరోయిన్లు కంపెనీ దాకా రానిస్తారేమిటి? విప్పేసినట్టు వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట. ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి ఎన్ని 100 డ్రెస్సులుంటాయో. అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడుతూ గానిలే. అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజనలా బ్రతకాలా? ఆ కోరిక చూడు. ఆ వచ్చే అదృష్టం అయితే ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు. అర్థం చేసుకోవు. హాయ్, హాయ్, హాయ్. ఏమిటంటే అలా నీళ్లు గారిపోతున్నారు? ప్రింట్ రావటం లేదట. హాయ్, ఇవాళకి ఎలాగో సర్దుకోవాలట. ఈ జనంతో, ఈ అభిమాన సంఘాలతో హాయ్, వాళ్ళు ఏం బూజు తులుపుతారో. ఆ విషయాలన్నీ మీరు చూసుకోండి. సాయంత్రం మా టింకు గాడు వస్తాడు, ఆ బ్యాలెన్స్ ఇచ్చి పంపిండి. హాయ్, హాయ్. ప్రింట్ రాలేదని బయట పొక్కిపోయినట్టుంది. గొడవ జరిగేట్టుంది సార్. ఏమండి, అసలు ఈ పోటీ సినిమా వేయకపోవడానికి కారణం ఏమిటి? నాకు అదే అర్థం కావడం లేదండి. ఏమండి, వారం రోజుల నుంచి పేపర్లు హోరెత్తించి ఇప్పుడు ఇలా చేస్తే ఏమిటండి అర్థం? నాకు అదే అర్థం కావడం లేదు. చూడండి, ఈ సినిమా హాల్కి నాకు ఏ సంబంధం లేదు. నేను మీలాంటి వాడినే. ఇక్కడేదో గొడవ జరిగేట్టుంది, చల్లగా ఇంటికి పోండి. ఏమిటి ఆ మొహాలు? టికెట్స్ దొరకలేదా? నేను ఎప్పుడో రిజర్వ్ చేశానుగా. తీసుకెళ్లి బ్యాంక్ లో వేయి. ప్రింట్ రాలేదట. ఓ మై గాడ్. హారతి గై కొనుమా శ్రీ రామచంద్ర శ్రీ వెంకటేశ శ్రీ సింహాచలవాస శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ పార్వతీ మాత శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ కనక దుర్గా తల్లి. శ్రీ పార్వతీ మాత, శ్రీ కనకదుర్గ ఏమిటే? వాళ్ళు స్త్రీలింగాలు, పెళ్ళైన వాళ్ళు. శ్రీమతి కనక. మీకు అసలు సంగీత జ్ఞానం ఉంటే ఏడిస్తేగా. శ్రీమతి అంటే తాళంలో కుదిరి చావడం లేదు.
ఆయన మీరు అడ్డు రాకండి. నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు. సరే పవమానాసుతుడు పట్టు పాదములకు ఏమండి మంగళం. ఇలా రండి. నా పూజ ఇంకా సగమైనా అయ్యి అడవలేదు, అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి? తొందరగా పూజ అయిపోవాలనా? త్వరగా ప్రసాదం మింగేయాలనా? అది కాదే, ఇలారా. పొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ సైరన్ లాగా నీ పూజలతో భజనతో ఆ దేవుళ్ళను విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు. విరిగిపోదండి, కరిగిపోతుంది. అది ఇంకా డేంజరు. కరిగిపోతే మనకు వరాలు ఎవరిస్తారు? అఖిలం, వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి, అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమేం వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరూ కూడబలుకుని టైం ప్రకారం మనకు అన్ని ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్ళేవి చెవులేవి 24 గంటలు ధూపదీపాలేనాయే. చూడు ఎలా పొగజూరి మసిబారిపోయారు. నల్లగా సింగరేణి బొగ్గుల్లాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు. అంచేత అఖిలం, ఒక్క 2 రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది, నీ కడుపు పండుతుంది. 2 రోజులు ఆపేయాలా? 24 గంటలు దీక్షగా నేను నా దేవుళ్ళని పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు. ఎలా పండుతుంది? ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది. 24 మంది దేవుళ్ళని పూజిస్తే నువ్వే పార్టీదానివో ఆ దేవుళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళు నా క్యాండిడేట్ కాదులే అని వదిలేస్తున్నారు, వరాలు ఇవ్వటం మానేస్తున్నారు. ఇలా తిక్క తిక్కగా వాగుతారు గనక ఎన్ని తీర్థాల్లో ముంచినా, ఎన్ని తాయితులు కట్టినా నా కడుపు పండటం లేదు. ఇదిగో ఇక్కడ ఆపు. ఓంకారం గారు, ఓంకారం గారు, ఇంకు బాబు, ఓంకారం గారు ఉన్నారా అండి? నేనే రోయ్ ఓంకారాన్ని. భలేవారండి, పెదవేళకులం మీరును. ఆయన మొహం ఎక్కడా, మీ మొహం ఎక్కడా? ఆయన బ్రహ్మజ్ఞాని. కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడాయన. ఆ అజ్ఞాని నేనే, ఓంకారాన్ని. అవునండి, మీరే. అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలు అయిపోయింది? ఉన్నాయనా, ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు. అతి భక్తితో కాలిపోతున్న వాడిని చూసావా? అదేంటండి? అవును, అది నేనే. అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులు అన్నమాట. సోమం గ్రహించావు నాయనా. విభూతి పట్టీలు నువ్వు సుందరేశుల్లా ఉన్నావు. నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను. అద్దెకి పైకి వస్తున్నావు, ఆర్తి సమయంలో మాత్రం కిందకి రాకు, అలా అయిపోతావు. హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారండి? ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరని అడుగు. ఏమండి, ఆ అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంతనాలు ఏమిటండి? మన ఇంటికి అద్దెకి వస్తానన్న వాళ్ళు వచ్చారే, మాట్లాడుతున్నా. వచ్చేసారా బాబు? ఈ పూటే వచ్చేస్తామండి. అబ్బా, ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి. చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు. బాలమురుగన్, అది చూసా కదా అద్దెకిస్తానన్నావు. హారతి తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకో. అది కాదండి, మీరు మడిలో ఉన్నారు కదా. హారతికి మడి ఉంటున్నాయినా, తీసుకో. మీరు తీసుకోండి. రేపు పొద్దుంచి తీసుకుంటా ఉన్నా కదే. ఇది రాఘవేంద్ర స్వామిదండి. ఓ, రాఘవేంద్ర స్వామిదా? ప్రసాదం కూడా తీసుకొస్తానుండు నాయనా, మీరు రండి. కొంచెం ఆగుదో. అదేమిట్రా, ఇల్లు రెడీగానే ఉందన్నావు, ఇవాళే చేరిపోవచ్చు అన్నావు. అంతా రెడీ అయింది, కానీ మనం చెట్టు మీద వాలే ముందు కొంచెం కావు కావు మనాలి అంతే. అదేమిట్రా? నేను చెప్తా కదా. ఉచ్చాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భయతాం కల్ప వృక్షాయ నమతాం కం. మీరు తింటారేమిటండి? ఎవరిలాగా బాగుందో లేదో చూస్తున్నానే. ఛీ, పెదవ కక్కుర్తి మీరును. జయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భయతాం కల్ప. ఇతనేనండి చంద్రశేఖరం అంటే. అఖిలాండేశ్వరి గారు, చిరంజీవ. ఓంకారేశ్వరరావు గారు, సుఖీ భవ. ఆది దంపతులు. చక్కగా నామాలు పెట్టి చేతికి శంకు చక్రం ఇస్తే అచ్చు వెంకటేశ్వర స్వామిలా ఉంటాడు కదండి. బాలమురుగన్, పెరియాల్వార్. పెరియాల్వార్, బాలమురుగన్, ఇద్దరు దేవుళ్ళు మన మేడ మీద వెలుస్తున్నారే. నిజం. చూడు నాయనా, మీకు మడి ఆచారాలన్నీ పూజలు పునస్కారాలు ఉన్నాయని బాలమురుగన్, బాలమురుగన్ బాలమురుగన్ చెప్పాడు. చాలా సంతోషం. ఇంకా దేవుడు పటాలు అవి కావాలంటే కిందకొచ్చి తీసుకువెళ్ళండి. ఏనాయనా? అలాగేనండి. ఆర్తిస్తాను, రండి. పదండి. పైన గది చూపించి తీసుకొస్తానులేండి. రేయ్, ఏరా, నాకు మడి ఆచారమా, పూజలు పునస్కారాలా?
రేయ్ ఇంకా దేవుడి పేరుతో ఎన్ని అబద్ధాలు చెప్పావురా? ఇవి అబద్ధాలు కాదు దోస్త్, ఆపద్ధర్మాలు. నీకు మడి ఆచారం అనగానే ఇల్లు అద్దెకిచ్చింది, పూజా పునస్కారాలని చెప్పగానే అద్దె సగానికి సగం తగ్గించింది. చూసావా విభూది మహిమ? ఇంతవరకు చెప్పింది చాలు, ఇక నోరు వెప్పకు. ముందు వెళ్ళి మన సామాన్లు పట్రా వెళ్ళు. అలాగే దోస్త్, నేను ఇక నోరే విప్పను. ఆవాజ్ మైనే దూంగా ఆవాజ్. ఏ, ఏ, ఈ బ్యాగ్ మీదే కదండి? ఆహా, చూడండి మీరు మీనాక్షి. ఆహా, మీరు మధ్యాహ్నం కూడా హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు మీనాక్షి గారు. ఈ రోజంతా ప్రింట్ వచ్చేట్లేదు. రేపు 9 గంటల ఆటకు వెళ్తే చాలు. ఏమండి? ఇదిగో. రే ఎక్కడికరా? బ్రహ్మాండంగా టేబుల్ అరేంజ్ చేశాను, రా దోస్త్. We welcome you to the grand dinner under the moonlight. Come on, take your seat. Ahaha. ఏడ్చావు? బాలమురుగన్ పెరియాళ్వార్. ఏమిటి సార్ పూజలు అయిపోయినాయా? ఏం పిచ్చి ప్రశ్న ఆయన. మా ఆవిడ పూజకి ఆది మధ్య అంతం ఉండవు, అది అనంతం. మరి మీరొచ్చేసారే? కాసేపైనా చల్లగా గాలి పీల్చుకుందామని, శ్రావ్యమైన ఆ సావిత్రమ్మ గొంతు విందామని. సావిత్రి ఎవరండి? వేదాంతం శేషేంద్ర శర్మ గారని గొప్ప నాట్యాచార్యుడు, వాళ్ళ పెద్దమ్మాయి. రోజు ఈ సమయానికి చక్కగా పాడుకుంటూ ఉంటుంది. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. పక్కింటి శర్మగారిని చూస్తే జాలేస్తోంది. ఆ పెళ్లిడికి ఎదిగిన పిల్లల్ని తలుచుకుంటే ఏడుపు కూడా వస్తోంది. అప్పో అడుపుతో ఉన్న వాళ్ళు ఏడవకూడదు. అయినా వాళ్ళ గురించి నీకెందుకి? ఆ పెద్ద పిల్ల పాడుతూ రెండో పిల్ల ఆడుతూ వాళ్ళు హాయిగా ఉంటేను. మీరు పైకి కనిపించేదే చూస్తున్నారు. వాళ్ళ పెళ్లిళ్ళ గురించి ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో మీకేం తెలుసు? ఏమిటో మనం వైష్ణవులు అయిపోయాం గాని, లేకపోతే మా తమ్ముడు శటగోపానికి ఇచ్చి చేసేవాళ్ళం. పోనీ మీ స్నేహితుడు సత్యమూర్తి లేడు? అదేనండి హిస్టరీ మాస్టారు. అయితే ఏమిటట? అతను నొప్పించకూడదు. సావిత్రికి ఈడు జోడుగా ఉంటుంది. సత్యమూర్తి బిఏ బిఈడి. వాడు డిగ్రీ ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు. ఇద్దరు హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చునని. మరి సావిత్రికి ఏముందని ఆశ పెట్టి సత్యమూర్తిని ఒప్పించను? అంతేలేండి. ఆ 7 పిల్లలందరికీ పెళ్లిళ్ళు అవుతున్నా
వీళ్ళు మాత్రం స్వాచ్ఛిని కోసం ఎదురు చూసినట్టు చూడాల్సిందే. రాజేశ్వరికి పెళ్ళైపోయింది తెలుసా? వాళ్ళ ఆయన చికాగోలో పెద్ద డాక్టరు. ఎల్లుండే వాళ్ళిద్దరూ ఇంచక్క అమెరికా వెళ్ళిపోతున్నారు. అక్కడే కాపురం కూడా పెడుతున్నారట. అదృష్టవంతురాలు. మరి నీకు కూడా అలా గొప్పింటి కోడలు అయిపోవాలని, మంచి మంచి చీరలు కట్టుకోవాలని, ఎంచక్క నగలు పెట్టుకోవాలని, దర్జాగా బ్రతకాలని లేదా? నా సంగతి ఎలా ఉన్నా నీకు అలాంటి గొప్ప సంబంధం చూద్దాం. ఘనంగా పెళ్లి చేద్దాం. సరేనా? సర్లే. మీరు చూడాలనుకున్నా ఆ చేసుకునేవాడు నన్ను ఎలా చేసుకుంటాడు? నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా? అత్యవసర చదువులు, తిండికి పండికి చాలని బతుకులు. మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే దొరుకుతారు, మనల్ని సుఖపెడతారు. దొరకపోరు, దొరుకుతారు. త్యాగరాజు గారు గుళ్ళో నిర్మాల్యం తీసే పూజారి నీకు, కూచిపూడి అగ్రహారంలో ఉన్నట్టు వంగం చేసేవాడు నాకు దొరుకుతారు. గంతకు దగ్గ బొంతలు. ఏమిటి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? లేకపోతే ఏమిటక్క, మనది ఒక బతికేనా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకేమో గొంతు అరిగేట్టు సరిగమలు గిరిగమలు, నాకేమో కాళ్ళు విరిగేట్టు దద్దితేలు దిద్దితేలు. ఇవన్నీ మనకెందుకు పనికొస్తాయి చెప్పు? అర్థం చేసుకోరు. నీకిష్టం లేకపోతే డాన్స్ నేర్చుకున్న నాన్నతో చెప్పొచ్చు కదా. ఎందుకు ఇలా బాధపడటం? ఆయనతో చెప్పుకోలేకే కదా నీతో మొరపెట్టుకుంటున్నాను. ఇచ్చితేనా నాన్నగారు లాంటి గురువు దొరకటం మన అదృష్టం. ఇలాంటి కళలు నేర్చుకునే అవకాశం రావటం ఒక వరం. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో. ప్రపంచం అంతా చకచక అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనకపడున్నాము? దిత్తా దిమిత కిటతక తడాంకుతక ధిమిత కథ దిగినతో దిత్తా దిమిత కిటతక తడాంకుతక ధిమిత కథ దిగినతో. మన తోటి వాళ్ళంతా బిఏలు ఎంఏలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిటక్క కూపస్తు మండుకాల్లా? నీతి చాలా సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా. నాన్న, ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా, తిరిగి కళ నీకేమిచ్చింది నాన్న? ఈ కళలన్నీ ఇహంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా. పొందుతో కైలాసం అంటారు, ఇదే కాబోలు. నన్ను నీ కొంగురు కట్టుకున్నావు చాలదు, ఈ గంట కూడానా? గురువాయూరప్ప గురువాయూరప్ప. ఏమిటి అప్పుడే లేచారా? అఖిలం, చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటే? ఎప్పుడు కట్టావు? రాత్రి. ఎందుకు? మీ పాదాలకు నమస్కారం చేయందే నేను లేవనని తెలుసు కదా. నిన్న తెల్లారగట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు? గురువాయూరప్ప గురువాయూరప్ప, నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగా లేక తెల్లవారుజామునే లేపేసింది, పాయికానా దొడ్లోకి వెళ్ళాను. అది తప్పేనా? అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట. నా నెత్తిన మంట. ఏమిటి గంట గంట గంట? పావు తక్కువ 5. లేవండి లేవండి. ఇవాళ కడుపులో బాగానే ఉంది, కాసేపు పడుకుంటా. అది కాదండి, ధనుర్మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో. నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి. వెళ్ళండి. ఆగండి. ఏమిటి? గంట. అయినా బాలమురుగన్, పెరియాళ్వార్ స్వామి, పెరియాళ్వార్ స్వామి, బాలమురుగన్, బాలమురుగన్, పెరియాళ్వార్.
రేయ్ రేయ్ గురు శ్రీకారం గారు పిలిచినా నేను ఇప్పుడు లేవలేను. నాయనా బాలమురుగన్, అప్పుడే పూజ మొదలు పెట్టేశారా? ఇంకా లేదండి. రేయ్ రేయ్ ఏమిటా ఇది? విభూతి పెట్టుకుని కొంచెం అడ్జస్ట్ అయిపో గురు. వచ్చేస్తున్నాడండి. రాస్కల్. ఏమిటండి గంట పట్టుకుని అలాగే నుంచున్నారు? గంట వాయించాను, బాలమురుగన్ పలికారు. నాయనా వేడి నీళ్లు తెచ్చాం. అవును నాయనా. నమస్కారం అండి. నమస్కారం. అప్పుడే లేవటం స్నానం చేయటం కూడా అయిపోయిందా? అసలు నిద్రపోతే కదండి, ఏదో గీతాపారాయణం చేస్తూ అలాగే ఉండిపోయా. అది అసలు భక్తి అంటే. చూడండి పువ్వు పుట్టగానే ఎలా పరిమిలిస్తోందో. పరిమళింపజేస్తే ఎవరన్నా పరిమళిస్తా. వేడి నీళ్లు తెచ్చాం, పోసుకోండి ఆయన అంటున్నానే. అవును నాయనా, చన్నీళ్లతో స్నానం చేయకండి, ఒంటికి మంచిది కాదు. నమో నమః. నమః నమః. ఇవాళ మనం చక్కెర పొంగలి పులిహార కదా నైవేద్యం పెట్టాలనుకుంది. నేను హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేస్తాను, నువ్వు పూజ చేస్తుండు. అలాగే. హోటల్ ప్రసాదం ఏమిటండి? అవును. చూడు బాబు, నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను, మీరు నైవేద్యాలు పెట్టుకోండి. రండి. నాయనా ఈ గంట దగ్గర పెట్టుకుని ప్రసాదానికి పొద్దున్న, మహానైవేద్యానికి మధ్యాహ్నం, ఆరగింపుకి సాయంత్రం కనకన వాయించండి, నైవేద్యాలు పట్టుకొచ్చేస్తాను. బాలమురుగన్, పెరియాళ్వార్. ఓంకారం గారు పసిగట్టేసినట్టున్నారు దోస్త్. ఇవాళ పసికట్టం కదరా, రేపు చుట్టూ కట్టేస్తాను. ఒక్క అబద్ధం కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో చూసావా? రాస్కల్. ఏమిటి నీకు చక్కెర పొంగల్ ఇష్టం లేదా? అయితే దద్దోజనం చేయమందాం, దానికి నువ్వు తిట్లేందుకు? నీకు సిగ్గులేదురా, సిగ్గులేదు. గజ్జలు బావిలో పడిపోయి నూకాలు. పొలమ్మోలమ్మో అట్టా చూత కూకుంటే కప్పలు గుడ్డుక్కు మన మింగి గల్లు 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 మంది గంతులు ఎత్తుకోకుంటాయి. ఏటో బావు కట్టమాసారు బావు, బావు పాండ్రంగ బావు, బేగి వెళ్ళిపోతాయి బావు. ఏమిటి? ఏం జరిగింది? బావిలో దూకండి బావు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటాను. పాపండి బావు మీ గోస. చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డమేమిటి? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేయిజర్ బావులో పడిపోయినాయి అక్క. అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? ధర్మగారు, మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టి మీద నుంచు నృత్యం చేశాడు, తను చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి. అయ్యో అమ్మాయి పడిపోయి నారాయణ లేదు. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి. మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను. ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయనా, గజ్జలు పోతే పోయినాయి. మీకెందుకండి ఈ శ్రమ, నేను తెస్తాను. మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు. వద్దండి మీరు దిగద్దు, బావ అసలే చాలా లోతు. ఈ అబ్బాయి ఎవరో అర్థం చేసుకోరు. ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారమే కాదు, పట్టుమని 10 రూపాయలు కూడా ఉండవు. ప్రాణమే తెచ్చుకోక పెరియాలవా. భలేవారండి. మీనాక్షి గారి, మీ పేరు మీనాక్షి కదూ? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూసుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రానాయనా. బాబు, మా స్టీలు పళ్ళె ఒకటి పడిపోయింది, కాస్త చూసి పెట్టు బాబు. మాగాడివే కందా, నువ్వే దిగి చూసుకురాదు. దిగవయ్యా, దిగు. వద్దు బాబు, వద్దు. ఆ స్టీలు పళ్ళెం పడిపోలేదు, ఏం పడిపోలేదు. హసిపిల్ల వాడు నూతులో దిగుతానంటే వద్దంటాం, పోయి స్టీలు పళ్ళెం పోయింది సార్, పెద్ద మాచారులాగా. అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళకి అద్దుకోండి. జాగ్రత్త బాబు, చాలు పోగలవు. ఏమిటండి, ఏమైంది? లోపలికి వెళ్ళాడు, ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి. నాయనా చంద్రం, ఊ అన్నాయినా, ఊ అను. పెరియాల్వార్, పెరియాల్వార్, ఊ అన్నాయనా, ఊ అను. వాళ్ళు చూస్తున్నారు. ఒక్కసారి ఊ అన్నాయనా. పెరియాల్వార్, ఊ అన్నాయనా, ఊ
అయ్యో నా గంట అండి. ఆ గంట తీయకు బాబు. నువ్వు బాబు. చెంబు. కలశ ముఖే విష్ణు రాగి చెంబు. అది మాదే, అది మాదే. మరి నాన్నెత్తుకెళ్ళిపోను నా మీద పడిపోనారే. ఇక మళ్ళీ తీడు. కష్టార్జితం అయితేగా దక్కేందుకు. ఇది శర్మ గారిది, మీరు వెళ్ళొచ్చు. ఉత్తరేసి పడిపోతాడు. అసలే కింద జర గజ్జలు ఎట్టుకొట్టుపోయింటో ఏమిటో. పైకి వచ్చేమనండి. వెతికింది తాను, ఇంక పైకి వచ్చేసే నాయనా. ఏం నాయనా, గజ్జలు కనిపించలేదా? నోట్లో గంట ఉంటే ఏం మాట్లాడతాడండి? ఉమ్మకు ఉమ్మకు మాదే నాయనా. అయితే గజ్జలు పోయినట్టే. ఏమండి భయపడ్డారా? గజ్జలు పోతే పోయినాయి, ఎందుకు నాయన అంత తెగి? అదే నేను చెప్పాను, అర్థం చేసుకోరు. రా నాన్న. తాకిట తకతిత హితతోం తాకిట తకతిత హితతోం తయ్యత్తోం